కవిత ఎపిసోడ్ ఈనాడు పత్రికలో అట్లా ఉంటాయి. ఇక యుద్ధ సన్నద్ధతకు అఖిలపక్షం కాల్పుల విరమణ ఏకపక్షమా? దేశ ప్రజల ఆవేశంపై నీళ్లు చల్లారు. 140 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని ట్రంప్నకు తాకట్టు పెట్టిన ప్రధాని మోడీ. యుద్ధ వ్యూహం తెలవకపోతే ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరాల్సింది. రాహుల్ గాంధీ ప్రధానిగా ఉండుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో విలీనమయ్యేది. జై హింద్ సభలో ప్రధాని మోడీ బజాపాపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు తీసినప్పుడు యుద్ధ సన్నద్ధత కోసం అఖిలపక్షాన్ని పిలిచారు. 4 రోజులు యుద్ధం చేశాక ప్రధాని మోడీ ఏకపక్షంగా కాల్పుల విరమణను ప్రకటించారు. వీర జవాన్లు, దేశ ప్రజలు పాకిస్తాన్ అంతం చేయాలన్న కసితో రగిలిపోతుండగా వారి ఆవేశంపై నీళ్లు చల్లారు. 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు తాకట్టు పెట్టారు. మా వల్లే యుద్ధం ఆగిందని ట్రంప్ బహిరంగంగా ప్రకటించినా ఇప్పటి వరకు ఆ వ్యాఖ్యల్ని ఖండించలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ భాజపా నేతలపై నిప్పులు చెరిగారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో విలీనం చేయాలని, పాకిస్తాన్ను ప్రపంచ పటం నుంచి తీసేయాలంటూ మోదీకి మద్దతు ఇచ్చామని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. బాచ్పల్లి విఎన్ఆర్ కళాశాల నుంచి జై హింద్ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, విజయశాంతి, అనిల్ కుమార్ యాదవ్, మీనాక్షి నటరాజన్, ఆ తర్వాత శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ తదితరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.